స్వర్ణాంధ్ర విజన్ అట్ 2047 వికసిత్ భారత్ సాకారం దిశగా చేస్తున్న వినూత్న ప్రయత్నాల్లో భాగంగా ఆకాంక్షిత బ్లాక్ అయిన ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ కేంద్రానికి నీతి ఆయోగ్ పట్టం కట్టిందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ ఆర్థిక మద్దతుపై కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. షార్ట్ నోటీస్లో వచ్చినందుకు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి ఒక గుడ్ న్యూస్ ఉంది. అది మీతో ఫస్ట్ పంచుకుందామని ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టాము. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రవేశపెట్టి ఈవెన్ విజన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కూడా మన జిల్లా నుంచి లాంచ్ చేశారు. సో ఆ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఆ పారిశ్రామికవేత్త ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఆ బ్యాక్ ఎండ్ అలాగే ఫార్వర్డ్ లింకేజ్ వస్తుంది, ఎకానమీ వృద్ధి అవుతుంది. మనకైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే ఉంది, అలాగే లైవ్లీవుడ్ ఇదైతే ఉంది, అట్లాగే తలసరి ఆదాయము ప్లస్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. మనం 2047కి వికసిత్ భారత్ అచీవ్ చేయాలి, స్వర్ణాంధ్రని అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు ఒక లక్ష్యాన్ని సాధించారు. దాంట్లో 10 సూత్రాలను ఇచ్చి ఆ 10 సూత్రాలలో మనకు చూసుకుంటే వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ అయితేనేంటి, స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, సో ఈ టెక్నాలజీ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, సో ఇట్లాగా మనకు 10 సూత్రాలను ఇచ్చిన్నారు. ఈ సూత్రాలను ముందుకు తీసుకెళ్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమము ఆలోచించాము. మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో 2 యాస్పిరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ఇబ్రాహీంపట్నము, ఇంకోటి పెనుగంచిప్రోలు. ఇక్కడ న్యూట్రిషన్ను, హెల్త్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అయితేనేంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి దాంట్లో కొంచెం యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి పర్ఫార్మెన్స్. సో ఇటువంటి యాస్పిరేషన్ బ్లాక్ని గౌరవ ప్రధానమంత్రి వారిలో ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ ఎఫర్ట్ పెట్టి ఆ బ్లాక్స్ని ఇంప్రూవ్ చేద్దాము అని ఒక నినాదం ఇచ్చారు. అదే దిశలో మనము సంపూర్ణత అభియాన్ 1 అలాగే సంపూర్ణత అభియాన్ 2 అంటే ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో, శామ్ పిల్లలు కావచ్చు, లేదా 100% ANC కావచ్చు, 100% సాయిల్ హెల్త్ కార్డ్స్ కావచ్చు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి బ్యాంక్ లింకేజ్ 100% కావచ్చు, ఇటువంటిది శాచ్యురేషన్ మోడ్లో మనం వెళ్తున్నాము. ఆ శాచ్యురేషన్ మోడ్లో వెళ్తున్నప్పుడు ఈ సోషల్ డెవలప్మెంట్లో 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్స్ చేయడానికి కావాల్సిన ఆలోచన వచ్చినప్పుడు మనం రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్క్యుబేషన్ సెంటర్ అటువంటిది ఎక్కడ లేదు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడ లేదు. ఇన్క్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. ఎవరికైనా ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని గురించి మనం ఇంకా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ లింకప్ చేయాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కావాలి, ఒక హ్యాండ్ హోల్డింగ్ మెంటర్ కావాలి, అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ ఒకటి కావాలి. ఈ సిస్టమ్ లేనిదే వాళ్ళ ఐడియా ఉన్నా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, కానీ చిన్న వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది చాలా అవసరం. మన జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని పెట్టింది. దాని కూడా ఉద్దేశం అదే. దీంట్లో ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ను, ఐటీ, అట్లాగే ఈ ఏదైతే డిగ్రీ అలాగే ఇంజనీర్ చేసుకుని పిల్లలు వస్తారో వాళ్ళకి ఏఐ గురించి కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ, లేదా మెషినరీ గురించి కానీ ఐడియా ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఉంది. కానీ గ్రామీణ మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి వాళ్ళకి ఉన్న ఆలోచనకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎక్కడైనా ఉందని మనం చూస్తే ఇప్పటివరకు ఎక్కడ లేదు. అటువంటి ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు మన ఈ యాస్పిరేషన్ బ్లాక్లో, ఇబ్రాహీంపట్నంలో? ఎందుకంటే ఇది మీకు తెలిసే ఉంది, విజయవాడకి జస్ట్ పక్కనే ఉంది, సో సెమీ అర్బన్. సో అక్కడ కనుక మనం ప్రాపర్గా ఇన్క్యుబేషన్ సెంటర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వగలిగితే విజయవాడకు కావాల్సిన మార్కెట్ అయితేనేంటి, అక్కడ కావాల్సిన ఇన్నోవేషన్స్ అయితేనేంటి, ఇవన్నీ ఈజీగా ఉంటుందని ఇబ్రాహీంపట్నంలో మనం ఒక రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్, రూరల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ RISE రైజ్ అని స్టార్ట్ చేశాం.